మండలిలో లడ్డూ ప్రసాదం చర్చపై టీడీపీ యూ టర్న్ తీసుకుంది. స్వల్పకాలిక చర్చ వచ్చేసరికి మినిస్టర్ స్టేట్మెంట్ ఇస్తారంటూ మంత్రి పయ్యావుల ప్రకటించడాన్ని వైఎస్ఆర్సీపీ సభ్యులు తప్పుబట్టారు. అయినా సరే మంత్రి స్టేట్మెంట్ ఇస్తారని మంత్రి పయ్యావుల కేశవ్ పట్టుపట్టారు. స్వల్పకాలిక చర్చలో మంత్రి స్టేట్మెంట్ ఇవ్వడానికి వీల్లేదని మండలి చైర్మన్ స్పష్టం చేశారు. చైర్మన్ను డిక్టేట్ చేయడానికి మంత్రి పయ్యావుల ప్రయత్నం చేయటం, కూటమి సభ్యులు గందరగోళం చేయడంతో సభ రేపటికి వాయిదా పడింది. తిరుమల మహాప్రసాదం లడ్డూను అడ్డం పెట్టుకుని చంద్రబాబు చేసిన విష ప్రచారంపై ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి దాదాపు ప్రతిరోజు ఆ అంశంపై చర్చ కోసం మండలిలో వైఎస్ఆర్సీపీ నేతలు పట్టుబడుతూనే వస్తున్నారు. ఇందాపూర్తో చంద్రబాబు కుటుంబ కంపెనీ హెరిటేజ్ బంధాలు బయటపడడంతో లడ్డూ కల్తీ అపచారాల కర్త కర్మ క్రియ ఎవరో ప్రజలకు తెలిసి వచ్చింది. దాంతో లడ్డూ అంశంపై చర్చ అంటే చంద్రబాబు భయపడుతున్నారని వైఎస్ఆర్సీపీ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు మండలిలో స్వల్పకాలిక చర్చకు అనుమతించిన ప్రభుత్వం ఆ వెంటనే మాట మార్చి చర్చ లేకుండా ప్రకటన మాత్రమే చేసేందుకు ప్రయత్నించింది. లడ్డూ అంశంపై మంత్రి ప్రకటన చేస్తారంటూ మంత్రి పయ్యావుల పట్టుబట్టారు. దానిపై మండలి చైర్మన్ మోషన్ రాజు అభ్యంతరం తెలిపారు. స్వల్పకాలిక చర్చలో మంత్రి స్టేట్మెంట్ ఉండదు అని స్పష్టం చేశారు. స్టేట్మెంట్ ఇవ్వాలంటే మరోసారి ఇవ్వాలని అన్నారు. చర్చకు సిద్ధం కండి అన్నారు. దాంతో అధికార కూటమి సభ్యులు గందరగోళం సృష్టించారు. ఈ నేపథ్యంలో మండలిని రేపటికి వాయిదా వేశారు చైర్మన్. ఈ అంశాన్ని డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇదొక్కటే కాదు సార్, నిన్న లా అండ్ ఆర్డర్ మీద తమరిచ్చినటువంటి లెటరు, మాది స్టేట్మెంట్ ఈ హౌస్ లో ఇదే ఫ్లోర్ లో స్టేట్మెంట్ పెట్టబడింది. దెన్ అగ్రికల్చర్ మీద నిన్న జరగాల్సింది కాదండి, రిప్లై అది సార్. ఒక్క నిమిషం, ఓన్లీ రిప్లై తప్ప స్టేట్మెంట్ కాదు. మీరు వినడానికి ఓపిక లేకపోతే ఎందుకు మీరు అంత డిఫెన్సివ్ లెక్క వెళ్తారు సార్? ఎందుకు డిఫెన్సివ్ లెక్క వెళ్తారు? ఎందుకు డిఫెన్స్ లో పెడుతున్నారు సభని? ఎందుకు డిఫెన్స్ లో పెడుతున్నారు సభని? ఓం నమో వెంకటేశాయ. ఈ సృష్టి జననానికి on Friday, the 27th day of February 2026. ఏపీ శాసన మండలికి ఇవాళ చీకటి రోజు అన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. మండలిలో లడ్డూ అంశంపై చర్చ జరగకుండా టీడీపీ సభ్యులు అడ్డుకున్నారని మండిపడ్డారు. ఒక దళిత చైర్మన్ని హుందాగా చూడాల్సింది పోయి, గౌరవంగా చూడాల్సింది పోయి, శాసన వ్యవహారాల శాఖ మంత్రి అయిన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవుల గారు మండలి చైర్మన్ని ఇచ్చిన రూలింగ్ని తప్పుపడుతూ ఆయన్ని క్వశ్చన్ చేసే విధానం నిజంగా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ మనోభావాలు దెబ్బతిన్నాయి. షార్ట్ డిస్కషన్ కు వెళ్లే ముందు టీడీపీ సభ్యులు గొడవ చేయటం, ఒక దళిత చైర్మన్ పట్ల హుందాగా ఉండాల్సింది పోయి ఆయన ఇచ్చిన రూల్ ని మంత్రి పయ్యావుల కేశవ్ తప్పుపట్టడం పట్ల వైఎస్ఆర్సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మండలి చైర్మన్ ను డిక్టేట్ చేయటం దారుణమని, చర్చ జరుపుతామని ఎజెండాలో పెట్టి లఘు చర్చ కూడా జరగకుండా అడ్డుపట్టడం రాజ్యాంగానికి తూట్లు పొడవడమేనని వైఎస్ఆర్సీపీ సభ్యులు స్పష్టం చేశారు.